అందరికీ నమస్కారం. నిన్నే వరుస్తా పార్ట్ 18. ఆ అమ్మాయి అన్వికను చూడగానే ఏడుస్తూ, సారీ మేడం, నేను బయట జరిగిన గొడవంతా విన్నాను, నేను కావాలనే మీ కారు కింద పడ్డాను అంటుంది. అన్విక నాకు తెలుసు అంటుంది. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తుంటే అన్విక ఆ అమ్మాయికి దగ్గరగా వెళ్ళి, నువ్వు చనిపోవడానికే నా కారు కింద పడ్డావని తెలుసు, నువ్వు ప్రెగ్నెంట్ అని కూడా తెలుసు అనగానే ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. అన్విక వెంటనే, చూడు, నీ పేరు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి నీకు ఏం సంబంధమో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం చెప్తాను, నేను ఇలా చేసిన వాడి బుద్ధి చెప్పి నీ కోసం వచ్చి నిన్ను పెళ్లి చేసుకుని నెత్తిన పెట్టుకునేలా నేను చేస్తా అంటుంది. ఆ అమ్మాయి, నా పేరు దివ్య మేడం, మా బావ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తానేమి అడిగినా కాదు అనలేను, ఆఖరికి ఇదిగో ఇది కూడా అంటూ తన కడుపు వైపు చూపిస్తుంది. కానీ మా అత్తకి నేనంటే ఇష్టం లేదు, అందుకే కట్నం కోసం వేరే పెళ్లి చేస్తుంది. మా బావని అడిగితే మా అమ్మని కాదని నేనేం చేయలేను, సారీ దివ్య అన్నాడు. నాకేం చేయాలో తెలియక ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఇలా మీ కారు కింద పడ్డానని చెప్పేడుస్తుంది. ఈ విషయం పోలీసుల వరకు వెళ్తే నీకు మంచిది కాదు, అందుకే వాళ్ళని పంపించేశాను. ఇక వచ్చిన వాళ్ళు డబ్బు కోసమే గొడవ పడ్డారని నాకు అర్థమైంది, అందుకే వాళ్ళని కూడా పంపించేశాను. ఇక ఈ విషయం నాకు వదిలే అని అన్విక తన నెంబర్ ఇచ్చి, నువ్వు డిశ్చార్జ్ అయ్యాక ఈ అడ్రస్కి వచ్చి నన్ను కలువు, హాస్పిటల్ బిల్లు కూడా పే చేసేసాను, ఓకే టేక్ కేర్ అని వెళ్ళిపోతుంది. అన్విక కొంచెం కదిలేసరికి ఆ ఆద్విక్ జ్ఞాపకాల్లో నుండి బయటకు వచ్చి టక్కున అక్కడి నుండి లేచి వాష్రూమ్లోకి వెళ్తాడు. వాష్రూమ్లోకి వెళ్ళేసరికి టవల్ తీసుకెళ్ళటం మర్చిపోతాడు. స్నానం చేసి టవల్ లేదని అన్వికని పిలుద్దామని నోరు తెరిచేలోపే రూమ్లో ఏదో సౌండ్ వినిపించి బాత్రూమ్ డోర్ కొంచెం తెరిచి తల బయటకు పెట్టి చూస్తాడు. అన్విక వాళ్ళ నాన్నతో సీరియస్గా మాట్లాడుతుంటుంది, కాదు అరుస్తుంటుంది. ఆద్విక్ తనను చూసి, దీనికి ఇంకా కోపం తగ్గినట్లేదు, అందుకే ఇలా అరుస్తుంది, ఇప్పుడు నేను పిలిచానే అనుకో, అమ్మో వద్దులే, ఆ చిరాకు కోపం నామే చూపిస్తుంది అనుకుని మళ్ళీ తనను తాను చూసుకుని, చీ వెదవ, తొందరలో టవల్ తెచ్చుకోకుండా లోపలికి వచ్చి ఇలానే ఎంతసేపు అని కూర్చుంటావురా, అయినా అక్కడ ఉన్నది ఎవరు, ఒక బుజ్జి రాక్షసి, ఏమండి టవల్ అంటూ ప్రేమగా తెచ్చి సిగ్గుపడుతూ నాతో రొమాన్స్ చేసే టైప్ కాదు, అది తేడా వస్తే తాట తీసే రకం, పాపం మావయ్య ఈరోజు దీని చేతిలో అవుట్ అనుకుని ఇంకా తప్పక అన్వి అని పిలుస్తాడు. అన్విక వెనక తిరిగి ఆద్విక్ని సీరియస్గా చూసి మొహం పక్కా తిప్పుకొని, నువ్వు నాతో అస్సలు మాట్లాడుకు డాడ్, నీకు నా మీద ప్రేమ లేదు, అమ్మకే నా గురించి ఆలోచన, మీరెప్పుడు మీ అల్లుడికే సపోర్టు, నేను కట్ చేస్తున్నా, మీరు చాలాసార్లు కాల్ చేస్తున్నారని లిఫ్ట్ చేసి ఈ విషయమైనా చెప్తున్నా, ఇంకా నాకు చేయకండి అని కాల్ కట్ చేస్తుంది. అన్వి, టవల్ మర్చిపోయాను, కాస్త ఇవ్వవా అంటాడు ఆద్విక్. అన్విక పలక్కుండా వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చి బెడ్ మీద కూర్చుని ఫోన్లో పాటలు పెట్టుకుని వింటూ ఉంటుంది. అన్వి నిన్నే అడుగుతుంది, టవల్ తెచ్చివు అంటాడు ఆద్విక్. అన్విక ఆద్విక్ వైపు చూసి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి పక్కన ఉన్న ర్యాక్లో నుండి ఇయర్ఫోన్స్ తీసుకుని ఫోన్ కనెక్ట్ చేసి చెవులు పెట్టుకుని ఆద్విక్ కనిపించేలా ఫోన్ పెట్టి వాల్యూమ్ పెంచుతుంది. ఆద్విక్ దీనికి గోరోజున మామూలుగా లేదు అనుకుంటూ దీనికి నచ్చితే ఒకలాగా నచ్చకుంటే ఇంకోలాగా బిహేవ్ చేస్తుంది, మొగుడని గౌరవం కూడా లేదు దీనికి అనుకుని గట్టిగా అన్వి అని పిలుస్తాడు. ఆద్విక్ అరుపుకి అన్విక తన వైపు చూసి నేనేం భయపడను అన్నట్లు చూస్తుంది. ఆద్విక్ అన్విక రెస్పాండ్ అవ్వకపోయేసరికి కొంచెం అసహనంగా అనిపించి, ఇంతకుముందు ఇలానే పెళ్ళైన కొత్తల్లో సారీ చెప్పేదాకా అన్విక తన వెనకే తిరిగి తనని టార్చర్ పెట్టడం గుర్తుకొచ్చి, అన్వి కాస్త టవల్ ఇవ్వవే, అరగంట నుండి బాత్రూంలో ఉన్నాను, చలి పెడుతుంది, అలా అందరిలో నిన్ను కొట్టడం తప్పే, సారీ అనేసరికి అన్విక తన పక్కనే ఉన్న టవల్ తీసి అక్కడి నుండే ఆద్విక్ మొహాను విసురుతుంది. ఆద్విక్ టవల్ క్యాచ్ పట్టి దాన్ని చుట్టుకుని బయటకు వచ్చి అన్విక దగ్గరకు వెళ్ళి, సారీ చెప్పేదాకా పలకను కూడా పలకవు, ఇదెక్కడ శాడిజమే నీకు అంటాడు. అన్విక ఆద్విక్ వైపు తలెత్తి సీరియస్గా చూసి ఒక చేత్తో కళ్ళు మూసుకొని ఇంకో చేత్తో ఆద్విక్ చుట్టుకున్న టవల్ని లాగి బాత్రూంలోకి విసిరేస్తుంది. అంతే, ఆద్విక్ ఒక్కసారిగా పక్కనే ఉన్న బెడ్షీట్ తీసుకుని చుట్టుకుని సీరియస్గా, వసే మెంటల్ దానా అలా లాగేసేవంటే, ఇప్పుడేమన్నా నన్ను ఎలా చేసావు, అయినా నీకు కొంచెం కూడా సిగ్గులేదు, మొగుడన్నా ప్రేమ లేదు అని అలానే కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. మన్వితని తీసుకెళ్ళిన అతను ఒక చోటు తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఏదో గంటని గట్టిగా కొడతాడు.
అంతలో కొంతమంది అక్కడ చేరి అతన్ని మన్వితని వింతగా చూస్తుంటారు. అతను ఏం చెప్పాడో కానీ కొందరు అరుస్తుంటే కొందరు ఏం మాట్లాడలేక చూస్తూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి వచ్చి అతన్ని కొడుతుంది. అతను ఆ అమ్మాయిని తోసేసి మన్వితను లాక్కెళ్ళి ఒక గుడిసెలో పెట్టి బయట గడిపెడతాడు. మన్వితకి ఏం చెయ్యాలో అర్థం కాదు, ఎలా అక్కడి నుండి బయటపడాలో తెలియలేదు. కానీ తన ధైర్యాన్ని మాత్రం కోల్పోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. అతను మన్వితను గుడిసెలో లాక్ చేసి బయటకు వచ్చి తన్నే కోపంగా చూస్తున్న ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి చెంప మీద చేయి పెట్టగానే ఆ అమ్మాయి విసురుగా తోసేసి ముందుకు వెళ్తుంటే అతను ఆమె చేయి పట్టుకుని వెనక్కలాగి వాళ్ళ భాషలో నువ్వు ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళకు అని కోపంగా చెప్తాడు. ఆమె అతని చెయ్యిని విదిలించి అక్కడి నుండి వేరే గుడిసెలోకి వెళ్ళి తలుపేసుకుంటుంది. అతను ఆమె దగ్గరకు వెళ్ళి మల్లిక మల్లిక అని పిలిచినా పలకదు. అతను కాసేపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మన్వితని భయపెట్టాలని చూసిన వేద్ ఫ్రెండ్స్ ముగ్గురు తన దగ్గరకు వెళ్తారు. పరిగెడుతూ రావడంతో హేమంత్ ఆయాసపడుతూ వేద్ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడిందిరా అంటాడు. ఏమైంది హేమంత్, ఎందుకంత ఆయాసపడుతున్నావు అని తన బ్యాగ్లో ఉండే వాటర్ తీసి తనకిస్తాడు వేద్. వంశీ భయంగా అది మన్విత అనగానే వేద్ వాళ్ళ మొహాలు చూసి కంగారుగా ఏమైంది వంశీ, మన్విత ఓకేనా అని అడుగుతాడు. హేమంత్ నాట్ ఓకే వేద్ అని మన్వితని ఎవరో ఒక కొండజాతి అతను తీసుకెళ్ళాడు. చూస్తే ఇక్కడ ఉండే ట్రైబల్స్లా ఉన్నాడు. అతన్ని చూడగానే భయం వేసేలా ఉన్నాడని చెప్తాడు. వేద్ పైకి లేచి తనని తీసుకెళ్తుంటే మీరు చూస్తూ ఉన్నారా, కనీసం తనని కాపాడటానికి కానీ వాడిని ఆపడానికి కూడా ట్రై చేయలేదా, అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత డేంజరో తెలుసా, వాళ్ళకి మనం ఎక్కడ హాని తలపెడతామో అని వాళ్ళ భయాన్ని వాళ్ళకు వచ్చిన విద్య ద్వారా చూపిస్తారు అంటాడు కోపంగా. ఇంతవరకు వేద్ని ఎప్పుడు అంత కోపంగా చూడని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ భయపడి వాడు చాలా బలంగా భయంకరంగా ఉన్నాడు వేద్ అంటారు అందరూ ఒకేసారి. నేను మన్వి కోసం వెళ్తున్నాను, సార్ వాళ్ళు అడిగితే మేనేజ్ చేయండి, ఇదే విషయం కల్పన చెప్పండి, రేపు మనం ఈవినింగ్ వెళ్ళేలోపు మేము తిరిగి రాకుంటే అప్పుడు సార్ వాళ్ళకి చెప్పండి అని ముందుకు వెళ్తుంటే కీర్తను వేద్ మేము మన్వితను కాపాడలేకపోయినా తనని ఎక్కడ తీసుకెళ్లాడో చూసే వచ్చాము అంటాడు. నిజంగానే కీర్తన్, ఎలా వెళ్ళాలో చెప్పు, దారి తెలిస్తే నేను తనని త్వరగా చేరుకోవచ్చు అంటాడు వేద్. నేను కూడా నీతో వస్తాను వేద్, ఎందుకంటే మా నాన్న కొన్ని ఇయర్స్ ఇలాంటి ట్రైబల్ ఏరియాలో వర్క్ చేశారు కాబట్టి నాకు వాళ్ళ లాంగ్వేజ్ వచ్చు, వాళ్ళు మనల్ని ఏం చేయకుండా మేనేజ్ చేయొచ్చు అంటాడు కీర్తన్. వేదు కీర్తన్ని హక్ చేసుకుని థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. వంశీ వేద్ భుజం మీద చెయ్యేసి ఒరే వేద్, నువ్వు మన్వి కలవాలని మాకు కూడా ఉందిరా, కాకపోతే తన పొగర్తో నీలాంటి మంచివాడిని తను దూరం చేసుకుంటుందని కొంచెం భయపెట్టాలని చూశాం, కానీ ఆ ప్రయత్నమే మనకి ఇప్పుడు మన్విత ఎక్కడుందో తెలిసేలా చేసింది అంటాడు. అవునరా, తనని భయపెట్టడానికి తన వెనకే వెళ్ళాం కాబట్టి తనను వాడు తీసుకెళ్ళడం చూసి ఫాలో అయ్యాం. కీర్తను నీకు హెల్ప్ చేస్తాడు, మేము సార్ దగ్గర మేనేజ్ చేస్తాం, మీరు జాగ్రత్తగా ఉండండి అంటాడు హేమంత్. సరేరా, మనం లేట్ చేసే కొద్దీ వాళ్ళు మన్వితని ఏమైనా చేస్తారేమో, మేము త్వరగా వెళ్తాం అని అక్కడి నుండి స్టార్ట్ అవుతారు వేదు వాళ్ళు. వేదు కీర్తన్ ఇద్దరూ కలిసి మన్వితను తీసుకెళ్ళిన ప్లేస్ దగ్గరకు వెళ్ళి అక్కడ జరిగే చూసి ఇద్దరూ షాక్ అవుతారు. శ్రీనిక మత్తులో అలానే కింద పడిపోతుంది. ఒక 2 గంటల తర్వాత తనకి మెల్లగా మెలకు వస్తుంది. కానీ ఇంకా మత్తులోనే ఉండి కళ్ళు తెరిచి చుట్టూ చూసి నేను ఎక్కడున్నాను, ఎందుకు అంత చీకటిగా ఉంది అని కళ్ళు మూతలు పడుతుంటే బలవంతంగా తెరుస్తూ ఏదో గుర్తొచ్చిందనలా ఒరే శివాంష్, ఎక్కడ చచ్చావురా, నన్ను ఇలా ఈ రూమ్లో లాక్ చేసి వేసావు, ఏంట్రా స్టూపిడ్, నువ్వు ఇప్పుడు నాకు దొరకాలి, నిన్ను చంపేస్తా, నీ వల్ల నా వంశ్కి లెటర్ కూడా పోస్ట్ చేయలేదు కదరా అని తిడుతూనే ఉంటుంది. అనిత శ్రీనిక కోసం పాపం ప్రతి ప్లేస్ను 1-2 సార్లు వెతుకుతూ శ్రీనిక ఉన్న రూమ్ దగ్గరకు వస్తుంది. అనితకై అక్కడంతా ఎంత చూసినా తనకి అక్కడ ఒక రూమ్ ఉన్నట్టే తెలీదు. ఆ వాల్ డిజైన్ అలా ఉంటుంది. చా అనుకుని తిరిగి వెళ్ళబోతుంటే శ్రీనిక మాటలు వినిపించి ఆగిపోతుంది. శ్రీనిక, వంశ్ నువ్వు నా బంగారం రా, అసలు నీ మాటల్లో నువ్వు రాసే కవితల్లో నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుస్తుంది, నిన్నెప్పుడు చూస్తానా, నీ దగ్గరికి ఎప్పుడు చేరుకుంటానని చాలా వెయిటింగ్ తెలుసా, నా ప్రేమను నీకు తెలపాలని ఎంతో ఆశగా ఫీల్తో ఒక లెటర్ రాశాను, కానీ
ఈ కోపిస్టోడు నీ పోస్ట్ చేయకుండా నన్ను ఇక్కడ లాక్ చేసాడు. పోస్ట్ మ్యాన్ అంకుల్ పని మీద మీ ప్లేస్కి వెళ్తున్నానా అన్నాడు. పోస్ట్ చేస్తే లేట్ అవుతుందని అంకుల్ రిక్వెస్ట్ చేస్తే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు నేను వచ్చి లెటర్ తీసుకుని వెళ్తానని చెప్పాడు. ఇప్పుడు నేను ఇంటి దగ్గర లేకుంటే లెటర్ ఎలా తీసుకెళ్తాడు? రేపటికల్లా నా ప్రేమ నిన్నెలా చేరుకుంటుందంటూ, రే శివ్ ఎక్కడున్నావు, ఇలా వచ్చి నా ముందు నిలబడరా ఇడియట్. నా బంగారం, నా లెటర్ కోసం, అందులో నేను చెప్పే సమాధానం కోసం, నా ప్రేమ కోసం ఎంతగానో వెయిటింగ్ రా అక్కడ. కానీ నువ్వు నన్ను ఇక్కడ ఆపేశావు సచ్చినోడా. నువ్వేంట్రా నాకు ఇలా తగిలావు? కల్లోకి వస్తూ నన్ను చంపుతున్నావు. ఇలా డైరెక్ట్గా వచ్చి కొట్టి చూస్తున్నావు కదరా సాడిస్ట్ వేలు అని శివాంశుని తిడుతూనే ఉంటుంది. అనిత శ్రీనిక వంశ అనే పేరు వినపడి, శ్రీ ఎక్కడున్నావే, నీకోసం నేను వెతికి అలసిపోయాను, ఇప్పటికైనా కనిపించవే అని గట్టిగా అరుస్తుంది. శ్రీనికకి అనిత మాటలు వినిపించి, అని డార్లింగ్ వచ్చేసావా, నన్ను ఈ సాడిస్ట్ వాడి నుండి నన్ను కాపాడవే, నాకు వంశకి పుట్టబోయే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటా అని మెల్లగా లేచి వచ్చి తలుపు కొడుతుంది. అనిత సౌండ్ వినిపించిన వైపు చూసి, ఇక్కడ ఒక రూమ్ ఉందా, అసలు తెలియనే లేదు అని దగ్గరకు వెళ్ళి, శ్రీ లోపల లాక్ చేసావేమో చూడవే, బయట తీస్తుంటే రావడం లేదు అని తీయడానికి ట్రై చేస్తుంది. శ్రీనిక రూమ్ అంతా చీకటిగా ఉందనిత, నా తల తిరిగిపోతుంది, నాకేం అర్థం కావడం లేదు ఇక్కడ అంటుంది. అనిత ఆ డోర్ తీయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది, కానీ అది ఎంతకీ రాదు. ఇంతలో ఎవరో మాటలు వినిపిస్తాయి. శ్రీ నువ్వు జాగ్రత్తగా ఒక పక్కన కూర్చో, నేను డోర్ తీయిస్తా అని మాటలు వినిపించిన దగ్గరకు వెళ్ళి, భయ్యా అక్కడ డోర్ లాక్ అయ్యింది, వచ్చి హెల్ప్ చేస్తారా, నా ఫ్రెండు లోపల ఉండిపోయింది అని అడుగుతుంది అనిత. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.